హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము సీట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, దాని గురించి ఎలా తెలుసుకోవాలి, దానివల్ల మన కేటగిరీలో మనం అనుకున్న కాలేజీలో మన కేటగిరీలో సీట్ వస్తుందా రాదా, అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఒక్కొక్కసారి మన కేటగిరీకి మనం అనుకున్న కాలేజీలో సీట్లు ఉండకపోవచ్చు. సో సీట్ మ్యాట్రిక్స్ ఎలా తెలుసుకోవాలి, కాంపిటీషన్ ఎలా ఉంది, అసలు ఆ కాలేజీలో సీట్ వస్తుందా లేదా అనేది మెరిట్ లిస్ట్ ద్వారా కన్ఫామ్గా తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా చెప్తాను, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. సో చాలామంది వేరే మాటలు విని సగం మాటలు విని సీట్ రాదు అని అనుకోవడము, తర్వాత సీట్ వస్తుందని ఆశ చూపించడం అలా జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రతి ఒక్కటి మీకు ఇన్ఫర్మేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరుకుతుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ దొరుకుతుంది మీకు. అండ్ అన్ని ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా చూస్తారు. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఒకటి ఉంది, వీలైతే జాయిన్ కండి. అండ్ కొన్ని వీడియోస్ మీరు మిస్ అయి ఉండొచ్చు, కాబట్టి మీరు ఏపీ వాళ్ళకు ఒక సెపరేట్ ఛానల్ లిస్ట్ ఉంది, అలాగే ప్లేలిస్ట్ ఉంది. అలాగే తర్వాత తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ప్లేలిస్ట్ ఉంది. ఆ రెండు లిస్టులు మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసుకోండి. సో లైక్ చేయడం ద్వారా నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ప్రతి వీడియోని ఒక లైక్తో స్టార్ట్ చేసి ఎండ్ కాగానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో కమింగ్ టు ద టాపిక్, ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను ఏపీ వాళ్ళది తీస్తున్నాను. మీకు తెలంగాణది కావాలంటే తెలంగాణది, తర్వాత ఇక్కడ నేను ఏయూది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. కాబట్టి ఒకవేళ మీకు ఎస్వీది కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, ఓకేనా. సో దానివల్ల మీ అవసరాలు తెలుస్తుంది, దాని తగ్గట్టుగా నేను వీడియో అయితే చేస్తాను. అండ్ ఆల్మోస్ట్ కామన్గానే ఉంటుంది, కాబట్టి వీడియో చూడడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుంది తెలంగాణలో తర్వాత ఎస్వీలో ఎలా ఉంటుంది అనేది. ప్రతి కాలేజ్ టు కాలేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏఎంసీవి అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్. సో ఇది ఏయూ ఏరియా కిందకి వస్తుంది. ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లో లోకల్ అయితే అంటే మీరు ఏయూ రీజియన్ కిందకి వస్తే, ఓకే. సో ఓసీజీ అంటే ఓసీ జెండర్ న్యూట్రల్, ఓకే. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు 44 సీట్స్ ఉన్నాయి, మిగతా అన్నింటికి చాలా తక్కువ ఉన్నాయి అంటే ఓసీ జెండర్ న్యూట్రల్కి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, అదే తప్పు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ ఎస్టీ ఏ కేటగిరీ వాళ్ళైనా ఓసీలో సీట్ రావచ్చు. ఫస్ట్ వాళ్ళకి సీట్ అలాట్మెంట్ జరిగేది ఈ ఫస్ట్ 44 సీట్లోనే, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టీ 700 మార్క్స్ వచ్చాయనుకోండి, ఎస్సీ 700 మార్క్స్ ఒకవేళ వస్తే ఫస్ట్ ర్యాంకర్కి వచ్చేది ఎక్కడ, ఓసీ జెండర్ న్యూట్రల్ నుంచే సీట్ వెళ్ళిపోతుంది. ఒకవేళ ఓసీ ఫీమేల్ అయినా ఓసీ ఫీమేల్ నుంచి సీట్ ఇవ్వరు, ఓసీ జెండర్ న్యూట్రల్ నుంచే ఇస్తారు. కాబట్టి ఫస్ట్ ఫినిష్ అయ్యేవి ఓసీ జెండర్ న్యూట్రల్. ఇవి ఫినిష్ అయిన తర్వాత ఒకవేళ ఓసీ ఫీమేల్కి సీట్ రాకపోతే అప్పుడు ఓసీ ఫీమేల్, ఓకేనా. సో ఓసీ అనేది అందరికీ అన్ని కేటగిరీ వాళ్ళు ఓసీలో కాంపిటీషన్ అవుతారు. కాబట్టి నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ కనిపిస్తాయి, కానీ మీకు కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది, ఓకేనా. ఓసీఎఫ్ అంటే ఓసీ ఫీమేల్ జెండర్ న్యూట్రల్ అంటే ఇద్దరికి, బాయ్స్కి గర్ల్స్కి. కానీ ఓసీ ఫీమేల్లో బాయ్స్కి అలో ఉండదు, కాబట్టి బాయ్స్కి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. తర్వాత ఓసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ జెండర్ న్యూట్రల్ అంటే ఓసీ ఫిజికల్లీ బాయ్స్ ప్లస్ గర్ల్స్. ఓసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 1 సీట్ ఉంది, ఫీమేల్కి జెండర్ న్యూట్రల్కి 2 ఉన్నాయి. కానీ ఫీమేల్కి ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే ఫీమేల్ మాత్రమే ఫీమేల్లో ఇస్తారు, జెండర్ న్యూట్రల్లో ఇవ్వరు, ఓకే. ఓసీ ఎన్సీసీ జెండర్ న్యూట్రల్ లేదు, ఫీమేల్కి మాత్రమే ఉంది. ఒకవేళ మీరు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంది, నాకు ఖచ్చితంగా వస్తుంది బాయ్స్ అనుకుంటే అది కళ, ఓకేనా. సో నెక్స్ట్ ఓసీ క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ జెండర్ న్యూట్రల్ ఫీమేల్, ఓకే. ఓసీ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇది 0 సీట్స్ జెండర్ న్యూట్రల్, ఫీమేల్కి 1 సీట్. తర్వాత ఓసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఓకేనా. అది ఓసీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఓకేనా. ఇందులో కూడా మళ్ళీ తర్వాత జెండర్ న్యూట్రల్ అండ్ ఫీమేల్. తర్వాత పిఎంసి అంటే పోలీసులు ఎవరైతే చనిపోయారో డ్యూటీలో వాళ్ళ పిల్లల కోసం జెండర్ న్యూట్రల్ ఒకటి ఉంది, ఫీమేల్లో 0 ఉన్నాయి. ఎస్సీ జెండర్ న్యూట్రల్లో 17 ఉన్నాయి. తర్వాత ఎస్సీ ఫీమేల్కి మాత్రమే 9. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గర్ల్స్ ఫీమేల్ జెండర్ న్యూట్రల్ ఫీమేలు, ఎన్సీసీ జెండర్ న్యూట్రల్ ఫీమేల్, ఇలా మొత్తం ప్రతి ఎస్సీ ఎస్టీ తర్వాత ప్రతి దాంట్లో సీట్ బై సీట్ ఎవ్రీథింగ్
ప్లాన్డ్గా ఉంటుంది సీట్ మ్యాట్రిక్స్. సో దీన్ని చూస్తే మీకు ఆల్మోస్ట్ ఐడియా వస్తుంది. చూడొచ్చు ఇక్కడ బీసీఏ, మళ్ళీ దాంట్లో సబ్ కేటగిరీస్, బీసీఏలో సబ్ కేటగిరీస్, బీసీబీలో సబ్ కేటగిరీస్, తర్వాత బీసీసీలో సబ్ కేటగిరీస్. సో చాలా మటుకు ఇక్కడ చూడొచ్చు మీకు 0 ఉన్నాయి. ఒకవేళ మీరు బీసీబీలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఫీమేల్ అనుకోండి, మీకు ఆ కేటగిరీలో సీట్ లేదు. కానీ మీకు బీసీబీ ఫీమేల్ అయితే జెండర్ న్యూట్రల్ ఒక సీట్ ఉంది కాబట్టి సీట్ అయితే వస్తుంది. సో ఇలా ప్రతి కాలేజ్ది సీట్ మ్యాట్రిక్స్ అనేది ఉంటుంది. దాన్ని చూసుకోవడం ద్వారా మీకు కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. ఇక్కడ కాలేజ్ టు కాలేజ్, తర్వాత లోకల్, నాన్ లోకల్ ఏపీ, తర్వాత బయట అంటే ఇంతకుముందు ఉస్మానియా వాళ్ళని అన్రిజర్వ్డ్గా పరిగణించేది. సో ఇది మొత్తం కాలేజ్ టు కాలేజ్, కాలేజ్ టు కాలేజ్ మీ కేటగిరీలో అసలు సీట్ ఉందా లేదా అనేది ప్రతి కూలంకషంగా తెలుసుకోవచ్చు. సో ఇంత మంచి డీటెయిల్స్ని ఇచ్చినందుకు ఒక లైక్, ఇంతవరకు చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లైక్. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ విత్ ద నెక్స్ట్ అప్డేట్. మీకు ఎస్వీయూ కావాలా, తర్వాత తెలంగాణది కావాలా, ఇవన్నీ కామెంట్ సెక్షన్లో రాయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.